వెల్కమ్ బ్యాక్. కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు చూసాం, దొంగలున్నారు జాగ్రత్త అనే హెచ్చరికలు విన్నాం. కానీ పాములున్నాయి డిస్టర్బ్ చేయొద్దు అనే బోర్డులు ఎక్కడైనా చూసారా? హైదరాబాద్ మధురానగర్ కాలనీకి వెళితే ఆ బోర్డు కనిపిస్తుంది. ఇంతకీ అక్కడ పాము ఎందుకుంది, ఆ పామును డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, ఆ కథ ఏమిటో ఓసారి చూడండి. చిత్రంగా ఉంది కదా ఈ బోర్డు. నాగుల చవితి వస్తే పుట్టలో పాలు పోస్తాం అంతే తప్ప సర్పాల కోసం హారన్లు మోగించకుండా ఉండటం ఎక్కడా కనిపించదు. హైదరాబాద్ మధురానగర్ కాలనీలోని ఈ ఆలయం ముందు మాత్రం ఎవరైనా సైలెంట్ గా వెళ్లాల్సిందే. రెండు 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పుట్టలో నాగదేవత ఉందని, ఆమెకు చెబితే కోరికలు తీరతాయని వీరి నమ్మకం. అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మ నాగదేవత. ఎందుకని కొంచెం హారన్ అయ్యి కొట్టకూడదు అనేసి చాలా మహత్యం కూడా ఉంది. అందరికీ అనుకుని అన్ని జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చాక. చాలా మందికి నాగదేవత ఇబ్బంది లేకుండా సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, వినాయకుడు ఉంది. ప్రతి నెలలా వినాయకుడి పూజ జరుగుతూ ఉంటుంది. కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామికి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఈ పుట్ట ఎంతో మహిమాన్వితమైందని నమ్ముతున్న స్థానికులు సొంత నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. పాముకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే సైలెన్స్ ప్లీజ్ అంటున్నారు. ఈ గడ్డను ఎవరు డెవలప్ చేయకపోతే ఒక 8 సంవత్సరాల క్రితం మేము డెవలప్ చేసాము. అందులో నాగేంద్ర స్వామి ఉన్నారు. మా నమ్మకంతో కట్టాము. గుడి కూడా మేమే కట్టాము. ఆ కట్టిన దాని మీద నడుస్తూ ఉంటే ఇప్పుడు ఆర్ఎన్స్ ప్రజలు బాగా విపరీతంగా రష్ అయిపోయింది. ఏదో కొంచెం మా అమ్మవారు ఉన్నారు, నాగదేవత ఉంది, కొంచెం జాగ్రత్తగా నడవమని బోర్డులు పెట్టాం తప్పితే వేరే ఎవరికో ఇబ్బంది చేయాలని, ఏదో చూడాలని, ఏదో ఇది చేయాలని కాదు. అందరికీ సంబంధించింది కాబట్టి అందరూ కలిసి దాన్ని సహకరిస్తూ బాగుంటుందని పెట్టాం. ఇక్కడికి వచ్చే భక్తులు సైతం హారన్లు మోగించకుండా నాగదేవతకు ప్రశాంతతనిస్తున్నారు. మంచి ఉద్దేశమే కాబట్టి పాటిస్తున్నామంటున్నారు. మేము ఇటే తిరుగుతూ ఉంటాను, ఎప్పుడు కూడా హారన్ కొట్టకుండానే పాటిస్తూ ఉంటాను. చాలా పవిత్రమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నిశ్శబ్దంగా వెళ్ళడం కొరకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని, అందరికీ ప్రయోజనం, మంచి కాలనీకి కానీ ప్రజలందరికీ కూడా శుభం జరగాలని భావిస్తాం. హిందూ పురాణాల ప్రకారం నాగదేవత ముందు శబ్దాలు చేయకూడదట. సర్పాలకు మేలు చేయటం ద్వారా సమాజానికి మంచి జరుగుతుందంటున్నారు ఆలయ పూజారి. ఈ పురాణంలో కూడా మనం దేనికి వచ్చామో పాముకు తెలియకూడదు. మన కనీసం మన ఒంటి మీద బట్ట చప్పుడు కూడా కాకూడదు అనేది శాస్త్రం. ఈ పాముల దగ్గర చాలా ఇలాంటి నియమాలు ఎక్కువ పాటించాలి. ఇది విషయం. పొట్టలో పాము ఉందా లేదా అని ప్రశ్నలు సంధించకుండా ఇక్కడికి వచ్చే భక్తులు, ఇటుగా వెళ్లే జనం అందరూ హారన్ రూల్ పాటిస్తున్నారు. 2011 వరల్డ్ కప్ లో జరిగిన గొడవ 4